ఇటు ట్రంప్కు ఎంఆర్ఐ స్కానింగ్ చేశారు డాక్టర్లు. ట్రంప్ ఆరోగ్యంపై వైట్ హౌస్ ఒక అఫీషియల్ స్టేట్మెంట్ని కూడా రిలీజ్ చేసింది. ట్రంప్ ఆరోగ్యంపై అనుమానాలు అక్కర్లేదని చెప్పేసి వెల్లడించారు. ఇటు ట్రంప్ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. ట్రంప్ జ్ఞాపక శక్తి కూడా అద్భుతంగా ఉందని వివరించారు. నార్మల్ చెకప్లో భాగంగానే ఇటు ట్రంప్కు ఎంఆర్ఐ చేశాము, అలాగే ట్రంప్ గుండె పనితీరు కూడా బేషుగ్గా ఉందని చెప్పేసి డాక్టర్లు చెప్పారు. దీనికి సంబంధించి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ వైట్ హౌస్ నుంచి వచ్చింది. మరి వాళ్ళు చేసిన ఈ స్టేట్మెంట్స్లో మనం గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఇక్కడ ఆయన జ్ఞాపక శక్తి గురించి మాట్లాడుతున్నారు. ఒకసారి ఆ స్టేట్మెంట్ కూడా మీకు అందరికీ చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. హీ ఈస్ హ్యావింగ్ ఎక్సలెంట్ హెల్త్ అని చెప్పేసి వైట్ హౌస్కి సంబంధించిన అఫీషియల్ స్టేట్మెంట్. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అడ్వాన్స్డ్ హిస్ కార్డియోవాస్క్యులర్ హెల్త్ ఈజ్ ఆల్సో డూయింగ్ ఫైన్ అని చెప్పేసి మొత్తం హిస్ కార్డియోవాస్క్యులర్ సిస్టమ్ షోస్ ఎక్సలెంట్ హెల్త్ అండ్ కన్ఫర్మ్స్ దట్ హీ రిమైన్స్ ఎట్ ఎక్సలెంట్ హెల్త్ అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద ఇటు డొనాల్డ్ ట్రంప్కి సంబంధించి ఆయన హెల్త్ కండిషన్ గురించి ఎందుకు ఇలాంటి పాయింట్స్, ఇప్పుడు మనం చూడాల్సిన పాయింట్స్ ఏంటంటే ఇటు జ్ఞాపక శక్తి కూడా అద్భుతంగా ఉంది, నార్మల్ చెకప్, అలాగే పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు అని ఇవన్నీ పాయింట్స్ ఎందుకు మెన్షన్ చేశారంటే మనం ఒక్కసారి చూస్తే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ గతంలో ఆయనకు ఒక మినీ స్ట్రోక్ వచ్చిందని చెప్పేసి ఇటు సెప్టెంబర్ 2025లో ఇటు సోషల్ మీడియా యూజర్స్ చాలా డిస్కషన్ జరిగింది. ఆయన ముఖం అప్పుడు ఆయన ఫేస్లో ఇట్లా తన పెదవులు తన నోరు ఇలా పడిపోయినట్టు, అంటే పక్షవాతం వచ్చినట్టు ఎలా ఉంటుందో అలా హిస్ మౌత్ వాజ్ డ్రూపింగ్ అని చెప్పేసి సోషల్ మీడియాలో డిస్కషన్ జరిగింది. సో అతనికి బెల్స్ పాల్సీ అని చెప్పేసి ఒక మినీ స్ట్రోక్ వచ్చిందేమో అన్న ఉద్దేశం చాలామంది సోషల్ మీడియా వ్యక్తపరిచారు. సో అలాంటి వాటికి తావు లేకుండా ఉండడానికి ఇప్పుడు ప్రస్తుతానికి వైట్ హౌస్ అయితే డిస్మిస్ చేసింది, ఇది ఫేక్ న్యూస్ అని చెప్పేసి సెప్టెంబర్లో. సో ప్రస్తుతానికి డిసెంబర్లో ఇప్పుడు ఎంఆర్ఐ స్కానింగ్ ఏదైతే చేశారో అది నార్మల్ ఫిజికల్ చెకప్లో ప్రాసెస్ అని చెప్పుకొచ్చారు. కానీ మనం ఒకసారి పాత క్లిప్స్ కూడా ఒకసారి చూస్తే 2024-2025లో కూడా ఆయన తన కాలుని లాక్కొని వెళ్ళినట్టు, హీఈస్ డ్రాగింగ్ హిస్ లెగ్ అని చెప్పేసి గతంలో కూడా కొన్ని స్పెక్యులేషన్స్ వచ్చాయి. ఇటు రూమర్స్ ఆఫ్ సివియర్ హిప్ ఆర్థరైటిస్, అలాగే ఫుట్ డ్రాప్, న్యూరలాజికల్ డిక్లైన్, ఇలాంటివన్నీ సోషల్ మీడియాలో చర్చ జరిగాయి. సో క్రానిక్ venous insufficiency, his medical reports acknowledge he has chronic venous insufficiency, a common condition where leg veins struggle to send blood back to the heart. సో అంతకుముందు తన కాలు సరిగ్గా పనిచేయనప్పుడు వైట్ హౌస్ ఇది కామన్ కండిషన్ అని చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. సో దాంతోపాటు ఇప్పుడు ఎంఆర్ఐ చేసింది కూడా అక్టోబర్ 2025లో తన బ్రెయిన్ ఇంజురీకి సంబంధించి కూడా డిమెన్షియా ఉందా, అంటే మతిమరుపుతనం ఉందా అని చెక్ చేయడానికి, డిమెన్షియా అంటే మతిమరుపుతనం, ఆ మతిమరుపుతనం ఉందా అని చెక్ చేయడానికి అక్టోబర్లో కూడా తన బ్రెయిన్కి ఒక ఎంఆర్ఐ చేశారు. సో ఇప్పుడు కూడా మళ్ళీ ఎంఆర్ఐ చేశారు. ఎంఆర్ఐ చేయడం వల్ల మరి బ్రెయిన్ కండిషన్, తన మెమరీ పవర్, ఇలాంటి వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సో మొత్తం మీద ఇటు అక్టోబర్లో చేసిన దాంట్లో కూడా కొన్ని రూమర్స్ వచ్చాయి, తను హెల్త్ కండిషన్ బాగాలేదు, గుర్తుపట్టట్లేదు, మనుషుల్ని సరిగ్గా మాట్లాడట్లేదు, పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు, మతిస్థిమితం లేని వాళ్ళు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడుతున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో చర్చ అయితే జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూస్తే హీఈస్ ఎగ్జాస్టెడ్ అండ్ ఫాలింగ్ ఏ స్లీప్. ఒకసారి మధ్యలో కూడా ఆయన మాట్లాడినప్పుడు, కొన్ని సంభాషణలు చేసినప్పుడు, స్పీచెస్ ఇస్తున్నప్పుడు కూడా తన టంగ్ స్లిప్ అవ్వడం, అంటే స్లిప్ అయి మాట్లాడడం, పదజాలం కూడా కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయలేకపోవడం, ఇలాంటి ఇష్యూస్ గతంలో జరిగినప్పుడు ట్రంప్ యూజింగ్ ఎ స్లర్ అని చెప్పేసి ఒక మెడికల్ స్పీచ్ సంబంధించిన ఒక టర్మ్ని కూడా సోషల్ మీడియాలో మాట్లాడారు. సో మొత్తం మీద దానికి కూడా వైట్ హౌస్ గతంలో స్పందించి ఇది కూడా ఒక నార్మల్ కండిషనే, మైల్డ్ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ ఆర్ డిమెన్షియా మైల్డ్గా ఉంది అని చెప్పేసి చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద మరొకసారి ట్రంప్ హెల్త్ గురించి ప్రస్తుతానికి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఇటు వైట్ హౌస్ ఇస్తున్న స్టేట్మెంట్స్ని నమ్మొచ్చా? ట్రంప్ ఈ మధ్యకాలంలో అతను మాట్లాడిన మాటలు, అతని చేష్టలు, ఇవన్నీ మనం ఒక్కసారి చూస్తే కనుక ట్రంప్ మతిస్థిమితం లేని మనిషి అని చెప్పి ఇటు చాలామంది అడ్రస్ చేశారు. ఇటు మిగతా దేశాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, అలాగే అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా, అమెరికన్ సిటిజన్స్ కూడా ట్రంప్ హెల్త్ కండిషన్ సరిగ్గా లేదు, ట్రంప్
నో కింగ్స్ ల్యాండ్ అని చెప్పేసి ప్రొటెస్టులు చేయడం, అంటే ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తున్నాడు, వయసు మీద పడిపోయింది, మనుషుల్ని గుర్తుపట్టలేకపోతున్నాడు, జ్ఞాపక శక్తి సరిగ్గా లేదు అని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే చర్చ జరుగుతుంది. దీన్నైతే ఇటు వైట్ హౌస్ అయితే ప్రస్తుతానికి తోసిపుచ్చింది, కానీ మొత్తం మీద ట్రంప్ హెల్త్ కండిషన్ సరిగ్గా ఉందనుకుంటున్నారా? ట్రంప్ మతిస్థిమితం ఉండే మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి వైట్ హౌస్కి సంబంధించిన ఆ లెటర్ కూడా మనం చూడొచ్చు. హిస్ అబ్డామినల్ ఇమేజింగ్ ఈజ్ ఆల్సో డూయింగ్ రైట్, ఈజ్ ఆల్సో పర్ఫెక్ట్లీ నార్మల్. ఆల్ మేజర్ ఆర్గన్స్ అపియర్ వెరీ హెల్దీ అండ్ వెల్. ఎవ్రీథింగ్ ఇవాల్యుయేటెడ్ ఈజ్ ఫంక్షనింగ్ విత్ ఇన్ నార్మల్ లిమిట్స్ అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద ఇటు ట్రంప్ హెల్త్ కండిషన్ అయితే అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్గా ఉంది, అన్ని ఆర్గాన్ ఫంక్షన్స్ కరెక్ట్గా ఉన్నాయని అంటున్నారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.